హాయ్ ఫ్రెండ్స్, మీ శాలరీ ఒకవేళ 15,000 కైనా ఎక్కువ ఉంటే ఎవరైనా లోన్ అప్లై చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు తప్పకుండా ఒకసారి ఫ్లిప్కార్ట్లో విజిట్ చేయండి. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో మనకి పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అది మీకు క్లియర్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు హోమ్ పేజ్ ఓపెన్ చేస్తానే కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడొచ్చు మీరు 5 lakhs దాకా పర్సనల్ లోన్ అనేది ఉన్నింది. కానీ మీరు డైరెక్ట్ అకౌంట్లో వెళ్ళి కూడా చూడొచ్చు. ఇక్కడ అకౌంట్ అని ఉంది కదా కింద, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పర్సనల్ లోను, ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ పే లెటర్ అని ఉంటుంది. మనకు అవసరం లేదు, పర్సనల్ లోన్ కావాలి కాబట్టి పర్సనల్ లోన్ ఒకసారి చూడండి. ఈ విధంగా మనకి డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గెట్ ఇన్స్టంట్ లోన్ అప్ టు 5 lakhs ఓన్లీ ఫర్ యూ అని. కానీ అందరికీ ఇలా వస్తుందన్నమాట. 0 ప్రాసెసింగ్ ఫీజ్ అనమాట. 50,000 నుంచి 5 lakhs దాకా ప్రొవైడ్ చేస్తారనమాట. మనకి 5 lakhs అవసరం లేదు, మనకి జస్ట్ మనకు కావాల్సిన అమౌంట్ వస్తే చాలన్నమాట. ఈ లోన్ అనేది మనకి ఫ్లిప్కార్ట్ డైరెక్ట్గా ప్రొవైడ్ చేయడం లేదు. సూపర్ మనీ అని థర్డ్ పార్టీ యాప్ వాళ్ళు వీళ్ళతో టైఅప్ అయ్యి మనకి లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు నో ఇన్కమ్ డాక్యుమెంట్స్ అనేసి. మన ఇన్కమ్ డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి ఈజీ ఈఎంఐ 12 to 16 months అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ వచ్చి 12.5% అని చెప్తున్నారు. ఇవన్నీ మన సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని ఉంటుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి ఇలాగే 12 months 16 months దాకా ఇవ్వరనమాట. 12.5% ఇంట్రెస్ట్కి లోన్ అనేది ఇవ్వరనమాట. మీ సిబిల్ స్కోర్ కానీ మంచిగా ఉంటే ఇంట్రెస్ట్ అనేది ఇంకా తగ్గుతుందనమాట. సిబిల్ స్కోర్ ఒకవేళ తక్కువ ఉన్నింది అనుకోండి, ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందనమాట. ఇది ఈ లోన్లోనే కాదు, ప్రతి ఒక్క లోన్లోనే మనకి అలాగే ప్రొవైడ్ చేస్తారనమాట. మన సిబిల్ స్కోర్ బాగుంటేనే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది, బాగలేదంటే మన ఇంట్రెస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది అన్నమాట. అది ప్రతి ఒక్క లోన్లో అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు మీరు బేసిక్ డీటెయిల్స్ అనేసి. బేసిక్ డీటెయిల్స్ అంటే మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఆధార్ కార్డు అనేది మన మొబైల్ నెంబర్తో లింక్ అయి ఉండాలన్నమాట. ఆ మొబైల్ నెంబర్ అనేది ఫ్లిప్కార్ట్కి కూడా లింక్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా పాన్ కార్డు కూడా అదే నెంబర్కి లింక్ అయి ఉండాలన్నమాట. అది ఒకసారి చూసుకోండి మీరు. నెక్స్ట్ వచ్చి వర్క్ డీటెయిల్స్ అనమాట. వర్క్ డీటెయిల్స్ అంటే మీకు శాలరీ అనేది నేను ఫస్ట్లోనే చెప్పినాను కదా, 15,000 అబవ్ ఉండాలన్నమాట శాలరీ అనేది. అప్పుడే ఈ లోన్కి మనం ఎలిజిబుల్ అనమాట. అది ఒకసారి చూసుకోండి. మీ శాలరీ 15,000 పైన ఉంటేనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ వర్క్ డీటెయిల్స్ అంటే మనం ఎక్కడ పని చేస్తున్నాము, ఆ అడ్రస్ అనమాట. అడ్రస్ వాళ్ళు అడుగుతారనమాట, అవన్నీ మనం సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత మనకి లోన్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఎంత మన సిబిల్ స్కోర్కి ఎంత వస్తుందో, 50,000 లేకపోతే 60,000 లేకపోతే 10,000 ఇలా మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ ఆఫర్ వచ్చిన తర్వాత మనం మిగతా డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసుకుంటూ పోవాలన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీరు పాన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనం సబ్మిట్ చేయాలా. డేట్ ఆఫ్ బర్త్ అనేది మన పాన్ కార్డులో, ఆధార్ కార్డులో ఏముందో అవే సబ్మిట్ చేయాలి. మీరు వేరే డేట్ ఆఫ్ బర్త్ అన్నీ సబ్మిట్ చేసినారంటే మనకి యాక్సెప్ట్ చేయదన్నమాట. ఇలాంటి లోన్ అప్లై చేసేటప్పుడు కొంచెం నిదానంగా చూసి క్లియర్గా అప్లై చేయాలన్నమాట ఫ్రెండ్స్. అప్పుడే మనకి సక్సెస్ అవుతుంది, లేకపోతే ఫెయిల్డ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అదేవిధంగా మీకు వేరే ఏదైనా డౌట్ ఉంటే కూడా ఇక్కడ పైన హెల్ప్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే మీకు అన్ని క్వశ్చన్స్ ఇక్కడ వస్తుందన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా ఇక్కడ ఒకసారి మీరు క్లారిఫై చేసుకొని మళ్ళీ కావాలంటే కూడా అప్లై చేసుకోండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క క్వశ్చన్ ఇక్కడ ఉంటుందన్నమాట. మీకు ఒకసారి చదివేసి మళ్ళీ కావాలంటే కూడా లోన్ అనేది అప్లై చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మీరు 50,000 నుంచి 5 lakhs దాకా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అది కూడా మెన్షన్ చేస్తున్నారు చూడండి. యువర్ రిక్రూట్మెంట్ అండ్ ఎలిజిబిలిటీ, యువర్ ఇన్కమ్, యువర్ రీపేమెంట్ కెపాసిటీ. మన కెపాసిటీ ఎంత ఉందో అంతే మన ఇన్కమ్ బేస్ చేసుకుని లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట.
ఇక్కడ చూడొచ్చు మీరు 21 సంవత్సరాలను పైబడిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం మంత్లీ ఇన్కమ్ అనేది 15,000 ఉండాలన్నమాట. ఒకవేళ మనం బిజినెస్ ఏదైనా చేసుకుంటే కూడా మనం సెల్ఫ్ ఎంప్లాయీ కింద పెట్టుకొని మనం ఇన్కమ్ అనేది సబ్మిట్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ కావాలంటే లోన్ అనేది అప్లై చేసుకోండి. ఈ లోన్ అనేది అందరికీ వస్తుందో లేదో తెలియదు, కానీ మీకు ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే మీరు వేరే యాప్లకు వెళ్ళకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. వస్తే మన లక్కు కరెక్ట్గా పే చేసుకున్నామంటే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఏ లోన్ అయినా సరే మనం కరెక్ట్గా పే చేసుకున్నంత వరకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మనం ఈఎంఐ మిస్ అయినప్పుడే ఇలాంటి ప్రాబ్లం అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట, కాల్స్ మెసేజ్ అన్నీ. అందువల్ల అవసరం ఉంటేనే అప్లై చేసుకోండి, లేకపోతే ఇలాంటి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఓకే ఫ్రెండ్స్, లోన్ సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు మూవీకి కానీ వేరే ఏ లోన్స్ అయినా సరే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా తప్పకుండా మన ఛానల్లో వీడియో అనేది ప్రతి ఒక్కటి ఉందన్నమాట. తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్లో అడగండి. నేను ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట. తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి అప్డేట్ అనేది నేను అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట కంటిన్యూగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.